విక్టరీ వెంకటేష్ కెరియర్లో కొన్ని సినిమాలు బాగానే ఉన్నా ఫ్లాప్ అయ్యాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతంలో అర్జునుడు 1987 కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చింది. వెంకటేష్ ఖుష్బు జంటగా నటించారు. అలాగే మరో సినిమా సూర్య ఐపీఎస్ 1991లో కోదండరామరెడ్డి డైరెక్షన్లో వెంకటేష్, విజయశాంతి లీడ్ రోల్స్లో వచ్చిన ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే 1994లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ముద్దుల ప్రియుడు, ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్. అయితే ఇదే కాన్సెప్ట్తో అప్పటికే కొన్ని సినిమాలు రావడంతో ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోయారని చెప్పొచ్చు. అలాగే ఒక డిఫరెంట్ కథనంతో తెరకెక్కిన సినిమా సాహస వీరుడు సాగర కన్య 1996లో వచ్చిన ఈ సినిమా కూడా డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారే. మాలశ్రీ, శిల్పా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక ఆ తర్వాత సినిమా చిన్నబ్బాయి, రమ్యకృష్ణ, రవళి హీరోయిన్లుగా నటించారు. శ్రీవిద్య గారు మంచి రోల్ ప్లే చేశారు. ఒక చక్కటి సినిమా ఇది. అయితే పవిత్ర బంధం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ నుంచి ఈ మూవీ రావడంతో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేక ఫ్లాప్గా మిగిలిపోయింది. అలాగే మరో సినిమా కూడా ఈ లిస్టులో ఉంది, అదే దేవీపుత్రుడు. ఇందులో వెంకటేష్ డ్యూయల్ రోల్ చేశారు. సౌందర్య, అంజల జావేరి హీరోయిన్లుగా చేశారు. ఒక మంచి ఫ్యాంటసీ విజువల్ వండర్గా వచ్చిన ఈ మూవీ ఫ్లాప్ కావడానికి కారణం బాలకృష్ణ నరసింహనాయుడు మూవీ అని చెప్పొచ్చు. ఈ నరసింహనాయుడు సినిమా ధాటికి తట్టుకోలేకపోయింది దేవీపుత్రుడు. ఇక ఏ కరుణాకరన్ డైరెక్షన్లో వెంకటేష్ భూమికలు నటించిన వాసు సినిమా, ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ కాస్త తొలి ప్రేమ సినిమాకి దగ్గరగా ఉండడంతో మూవీ అంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత మూవీ ఘర్షణ 2004లో గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్షన్లో వెంకటేష్, అసిన్ జంటగా వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా కోసం వెంకటేష్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా తమిళ్ రీమేక్ కావడంతో తెలుగు నేటివిటీకి మిస్ అయ్యిందని చెప్పొచ్చు. ఇందులో వెంకటేష్ యాక్షన్, మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా యావరేజ్గా మిగిలిపోయింది. మరి ఇదండి ఇవాళ వీడియో. మరి మీకు ఈ సినిమాల్లో ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.